ఫైన్. సో మీకు చాట్ బాక్స్ లో నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. 1 minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి చూడండి, కాన్సెప్ట్ ఏంటిది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం. లిస్ట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. మనం జిఎల్ అకౌంట్స్ అనేవి కొన్ని క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఉన్నాయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తాం, కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఈసీసీ అయినా S4 హనా అయినా సేమ్ ప్రాసెస్. S4 హనాలో అయినా ఈసీసీ అయినా ఇవన్నీ సేమ్ కాన్సెప్ట్స్ ఇలాగే ఉంటాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? లిస్ట్ అని అర్థం. లిస్ట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీన్స్ వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, దట్ జిఎల్ అకౌంట్స్ ఈజ్ కాల్డ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అంటే కొన్ని జిఎల్ అకౌంట్స్ అన్ని డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాం, మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాం. వీటన్నిటిని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, వీటిని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. That GL accounts is called country specific chart of accounts. It means this GL account is following the country specific. Country specific ni follow అవుతుంది. Each country has different types of the taxation system. మన ఇండియాలో జిఎస్టి ఉంటుంది, వేరే కంట్రీలో జిఎస్టి ఉండదు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో ఒక కంట్రీ యొక్క టాక్సేషన్ సిస్టమ్ ఫాలో అవడానికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డౌన్కి వెళ్ళండి. సో లీగల్ అంటే ఏంటి? లీగల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిఎల్ అకౌంట్ సపరేట్ గా కొన్ని కంట్రీస్ క్రియేట్ చేస్తాం. లీగల్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ వీ కెన్ యూస్ ఫర్ ది స్పెసిఫిక్ కంట్రీ. ఇట్ ఈస్ కాల్డ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి,
ఇట్లా కొన్ని ఉంటాయి. అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి, ఒక కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we can use for high level reporting purpose. హై లెవెల్ రిపోర్టింగ్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేసుకుంటారు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, టోటల్ గా 3 ఉన్నాయి. సో ఈ 3 కంపెనీ కోడ్స్ క్లబ్ చేసేసి, ఐ మీన్ కన్సాలిడేషన్ చేసేసి, ఫైనల్ గా టాటా గ్రూప్ కి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఓకే, ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అనే దాన్ని తెలుసుకోవడాన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వంశీ జాయిన్ అయ్యారా? ఒక కంట్రీ యొక్క ఒక కంట్రీ యొక్క సారీ, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీన్స్ వీ కెన్ యూజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి ఫైనల్ గా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అనేది తెలుసుకోవడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇట్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. కన్సాలిడేషన్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా కన్సాలిడేషన్ చేస్తారు. క్లియర్ కదా? యాజ్ వెల్ యాజ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో we will create the balance sheets and profit and loss accounts at group of company level. Group of company level లో balance sheets and profit and loss accounts ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లియరా? సో ఇవి క్రియేట్ చేద్దాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. జిఎల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జిఎల్ అకౌంట్ అంటే జిఎల్ అకౌంట్ ని జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఇట్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్, రెంట్ పే చేస్తారు. ఎంట్రీ ఎలా ఫామ్ చేస్తారు ఫైనాన్షియల్ టెర్మినాలజీలో? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ పే చేశారు, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏమైతే ఇప్పుడు శాలరీ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బిల్డింగ్ అనేది ఒక జిఎల్ అకౌంట్, రెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. క్లియర్ కదా? ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. క్లియరా? క్లియరా కదా? ఒక జిఎల్ అకౌంట్ బేస్ గా చేసుకుని మనము ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. ఇది ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. విత్ హెల్ప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీ కెన్ క్రియేట్ ది బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అని చెప్పొచ్చు. 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ OB13. ఒక షీట్ ఇస్తాను, ఇంకోటి ఇమేజ్ ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OB13. OB13 చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసారా? వెళ్ళండి, మనం పాత్ ద్వారా వెళ్దాం. ఓకే, SAP ఓపెన్ చేయండి.
సో OB13 ద్వారా మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఏం చేయాలి మనం? SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్స్. ఇక్కడ చూడండి, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్. కంపెనీ టీ కోడ్ ఓపెన్ చేయండి. OB13 చూసారా? ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెళ్ళారా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఏమిద్దాం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? మీ కంపెనీ కోడ్ TAOC ఎగ్జాంపుల్, TAOC. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోవచ్చండి. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి లాస్ట్ లో. OB13 ఇంపార్టెంట్ కీ కోడ్. OB13 ఇస్ ద ఇంపార్టెంట్ కీ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. మెయింటైన్ లాంగ్వేజ్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ 6 అండి. 6 తీసుకుంటున్నాం. మాక్సిమం ఇక్కడ మనం 10 వరకు తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ మనం 6 తీసుకుంటున్నాం. 10 వరకు తీసుకోవచ్చు. ఇది ఎందుకు తీసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ లోనే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ పైన చూడండి. నెక్స్ట్ ఎంట్రీ రైట్ ఇయర్కి చూసారా పైన? అక్కడ కాదు, రైట్ అది రైట్ క్లిక్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, TACC. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ 6 ఇవ్వాలి. 10 వరకు తీసుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ TAGC గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ 6 అన్నమాట. ఓకేనా? GL చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా బ్లాక్ చేయండి. కింద చూడండి స్టేటస్ బ్లాక్ అని చూస్తాను. ఇక్కడ బ్లాక్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. చూసారా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. యాక్చువల్లీ ఇది ఒకటి సరిపోతుంది మనకి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ ఎనఫ్. బట్ అడిషనల్ నాలెడ్జ్ కోసం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ ని క్లబ్ చేసేసి ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ లాస్ట్ చూడండి, కన్సాలిడేషన్ అని చూసారా? లాస్ట్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే కనుక ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ప్రాజెక్ట్స్ లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. యాక్చువల్ గా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో కంపెనీ కోడ్ లెవెల్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే వస్తుంది చూడండి, చేయొద్దు మీరు, తర్వాత దీనివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టైప్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వస్తుందా చూడండి, మనం క్రియేట్ చేసాం. చూసారా ఇలా. ఓకే, క్లోజ్ చేయండి, అవసరం లేదు ఇప్పుడు, లీవ్ ఇట్. మనం 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP? 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగిస్తామో తెలుసు. అలాగే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. ఓకేనా, బ్యాక్. నెక్స్ట్ ఏమో చూడండి. assign company code to chart of accounts. assign company code to chart of accounts. కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. సేమ్ పాత్, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి, సేవ్ చేయలేదా? assign కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TAOC కదా, ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయాలి. TACC ఇవ్వండి. చూసారా, మీ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. TA55 అనేది మీ కంపెనీ కోడ్. TA55 అనేది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్కి ఏం చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసాం. కంట్రీ స్పెసిఫిక్ చేయకపోయినా పర్వాలేదు, బట్ చేసినా కూడా ఓకే. ఈ రెండు కూడా అసైన్ చేస్తాం. మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు చేయలేదు? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం అసైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట అది లింక్ అవుతుంది. సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేశాము. కంట్రీ స్పెసిఫిక్ చేయకపోయినా పర్వాలేదు, మ్యాండేటరీగా మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మాత్రం మీ కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఒక ఇమేజ్ ఉంటుంది చూడండి, ఇది చూడండి, దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. ఇంటర్వ్యూలు అడిగితే చెప్తాను మీరు. సో మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం చేశాము? మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, అంతే కదా. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేశాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్, అక్కడ అకౌంట్ గ్రూప్ అని చూసారా? అకౌంట్ గ్రూప్ కర్సర్ మూవ్ చేయండి సార్, కర్సర్ మూవ్ చేయండి. చూడండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసేసాం, జస్ట్ నౌ చేసాం. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ అని ఉంది కదా, దాన్ని GL గ్రూప్స్ అనండి. GL అకౌంట్స్ అని ఉంది కదా, GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇది పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేశాము, యాజ్ వెల్ యాజ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్, అక్కడ అకౌంట్స్ అని ఉందండి, అకౌంట్స్ కాదు, GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు.
We need to assign the operative chart of account to our company code. Based on the operative chart of account, we will create the GL groups. Based on the GL groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries. Based on the document entries, we will generate the reports. Reports అనేవి జనరేట్ చేస్తాం. క్లియర్ కదా? అర్థమైన పాయింట్ ఇంతవరకు క్లియర్ ఉందా? క్లియర్ ఉందా లేదా? రైట్. సో ఇదన్నమాట. సో వీటిని బేస్గా చేసుకుని చేస్తాం. సో మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంది? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. అంటే జిఎల్ గ్రూప్సే కదా, సేమ్ పాత్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ జిఎల్ గ్రూప్స్. డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ అన్నట్టు చూసారా? OBD4 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. OBD4 is the important T code. OB13 is the OB13 chart of accounts creation important T code. ఓకే, మీరు 1 minute ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు మీరు ఒకటి చేయాలి. 1 minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఓపెన్ చేశాను, ఫార్వర్డ్ షీట్ ఓపెన్ చేయండి. అది ఎక్సెల్ షీట్. కొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అక్కడ చూడండి, ఇక్కడ SCPG అని చూసారా? అక్కడ నుండి రైట్ సైడ్ వరకు నెంబరింగ్ వరకు మొత్తం కాపీ చేయండి డౌన్ కి. అక్కడ నుంచి అక్కడ వరకు డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఓకే, ఎనఫ్. కాపీ చేయండి. Ctrl+C. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడాలండి. ఎక్స్టర్నల్ మౌస్ వాడాలి. SAP కాన్ఫిగరేషన్స్ అనేవి మీరు ల్యాప్టాప్ లో టచ్ ప్యాడ్ యూజ్ చేయకండి. టచ్ ప్యాడ్ చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది. టచ్ ప్యాడ్ డ్యామేజ్ అయిందనుకుంటే మీకు ఆ టచ్ ప్యాడ్ అనేది కూడా ఒరిజినల్ దొరకదు మార్కెట్ లో. మళ్ళీ ఏ డూప్లికేటో వేస్తారు అమీర్పేట వెళ్తే. కాబట్టి ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయండి. వర్క్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ మౌస్ మ్యాండేటరీ. 100 రూపీస్కి వచ్చేస్తుంది మౌస్. SAP కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయాలి. 100 రూపీస్కి మౌస్ వస్తుంది, ఒకటి పర్చేస్ చేయండి. టచ్ ప్యాడ్ యూజ్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ టచ్ ప్యాడ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ల్యాప్టాప్ మళ్ళీ కొత్త డ్యామేజ్ అయిందంటే ఒరిజినల్ దొరకదు మనకి. ల్యాప్టాప్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ 30,000తో పర్చేస్ చేయాలి, మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, 100 రూపీస్లో వస్తుంది మౌస్. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? GL గ్రూప్స్. చూడండి, డిఫైన్ GL గ్రూప్స్, డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెయిట్ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? మీరు మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి ఫస్ట్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకూడదు. స్లోగా క్రింద కూడా అలాగే ఇవ్వండి. టైప్ చేయండి మాన్యువల్ గా. ఒక 5 లైన్స్ 10 లైన్స్ ఇవ్వండి అట్లా. ఎంటర్ ఇవ్వకుండా చేయాలి.
ఓకే, ఇంకా ఇవ్వండి, ఇంకా యాడ్ చేయండి. ఒక 2 లైన్స్ ఇవ్వండి, చెప్తాను. ఓకే, ఫైన్. పైన అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. ఎంటర్ ఇవ్వద్దు. ఇక్కడ కంట్రోల్ వి అనండి, కంట్రోల్ వి. చూసారా అవన్నీ యాడ్ అయినాయి? చూసారా, మనం కాపీ చేసాం కదా, అవన్నీ యాడ్ అయినాయి. క్రింద కూడా ఎంటర్ ఇవ్వద్దు. ఎంటర్ ఇవ్వకుండా అయ్యో ఎంటర్ ఎందుకు ఇచ్చారు, ఎంటర్ ఇవ్వద్దు అని చెప్పాను కదా, మీరు మూవ్ చేసినా కూడా అలాగే అయిపోతుంది అది. ఒక పని చేయండి, ఆ క్రిందవన్నీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాడ్ అవ్వలేదు కదా, అవన్నీ సెలెక్ట్ చేయండి. డెలీట్ చేయండి, పైన డెలీట్. సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్, కంటిన్యూ. సో తర్వాత ఏమి యాడ్ అవ్వలేదు, అది కాపీ చేయండి. మళ్ళీ రా మెటీరియల్ కన్జంప్షన్స్ తర్వాత కాపీ చేయండి. అవి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి కాపీ చేయండి. లాస్ట్ ట్యాక్స్ పేయబుల్ అవన్నీ కాపీ చేయండి. వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. కంట్రోల్ వి. అక్కడ కాదు, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోయినా ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి తర్వాత యాడ్ చేయండి, పేస్ట్ చేయండి అవి. మీకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాను. 20 క్లాసెస్ అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా ఉంటాయి క్లాసెస్ మీకు. ఓకేనా? మేబీ మీకు మండే నుండి కానీ ట్యూస్డే నుండి కానీ టైమింగ్ చేంజ్ అవుతాయండి. ఓకే, యాడ్ చేశారు కదా, సేవ్ చేయండి. సేవ్. ఇక్కడ నంబర్ ఏదో రాంగ్ ఉంది చూడండి. ట్యాక్స్ పేయబుల్ సెలెక్ట్ చేయండి. నెంబర్ కాపీ అవ్వలేదా? ఇంకొక జీరో యాడ్ అవ్వాలి. ఇంకొక జీరో యాడ్ చేయండి, లాస్ట్లో అవుతుంది. సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఏం అసైన్ చేసాము? గ్రూప్. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. అర్థమైందా? జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కడ ఉంది? లాస్ట్ నుండి థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ థర్డ్ వన్ కాదు, సారీ. కరెంట్ అకౌంట్ డిటర్మినేషన్, కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేయండి. పై నుండి చూడండి, కరెంట్ లయబిలిటీస్. ఇది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. మనం లెంత్ చూసారా, నెంబరింగ్ ఎంత ఉంది, డిజిట్ ఎంత ఉంది? 100, 500 అంటే 6 డిజిట్స్ ఉంది. మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ OB13 లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇచ్చాము? అక్కడ లెంత్ 6 తీసుకున్నాం కదా, అది ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి. 6 డిజిట్స్ ఉందా లేదా ఇక్కడ? అర్థమైందా లేదా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ లో మనం 6 డిజిట్స్ ఎందుకు తీసుకున్నాము? డ్యూరింగ్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్, లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ వీఆర్ స్పెసిఫైడ్ నంబర్ 6. 6 అంటే ఏంటి? ఇక్కడ చూసారా, 6 కనిపిస్తుందా? 6 డిజిట్స్ తీసుకున్నాం మనం. క్లియరా? 6 డిజిట్స్ తీసుకున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ ఉపయోగపడుతుంది. సో కరెంట్ లయబిలిటీస్ లో ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్స్ అన్ని కరెంట్ లయబిలిటీస్ లో వస్తాయి. సో ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ ఇస్తాం. ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ 100, 500 నుండి స్టార్ట్ చేసాం. ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇక్కడ ఇస్తాం. ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ అనే ఒక జిఎల్ గ్రూప్. ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి? ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్స్, లేదంటే ఎస్ఏపి టెర్మినాలజీలో మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇది ఒక గ్రూప్ అన్నమాట. సో రెంట్ జిఎల్. సో ఈ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ అనేది కూడా ఇక్కడ నుండే తీసుకుంటాం. ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేయండి, గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఇదిగో ఇక్కడ నుంచి మనం పిక్ చేస్తాం అనమాట. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని, అంటే ప్రతి జిఎల్ కి కూడా ఒక నంబర్ ఇస్తాం.
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కడ ఉంది చూడండి. పని చేద్దాం, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం మనం. బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. సో ఇక్కడ కనిపించేవన్నీ మీ జిఎల్ గ్రూప్స్ కాదండి, వేరే వాళ్ళ సర్వర్లో ఎవరు అంతం చేస్తారు, సర్వర్లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్నీ వస్తాయి. సో మీరు క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ చేయండి. అర్థమైందా? ఇవన్నీ కూడా మీ జిఎల్ గ్రూప్స్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేసుకోండి, పైన ఉన్నది కాదు. లెఫ్ట్ సైడ్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అకౌంట్ స్టార్ట్ అయింది, TAOC ఫస్ట్ పైన కొంచెం పైకి వెళ్ళండి. TAOC ఇక్కడ నుండి ఇవన్నీ మనం సెలెక్ట్ చేయండి. అది ఇక్కడ నుండి కింద చూసుకోండి. TAOC సెలెక్ట్ అయి ఉంటేనే అది మీకు సంబంధించిన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీకు సంబంధించిన జిఎల్ గ్రూప్స్. మీ జిఎల్ గ్రూప్ కి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైన జిఎల్ గ్రూప్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయో. జిఎల్ గ్రూప్స్ అంటే ఏంటి? జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? అదర్ ఇన్కమ్ ఉంది. అదర్ ఇన్కమ్ అంటే డిఫరెంట్ వేస్ లో మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఈ జిఎల్ గ్రూప్ లో క్రియేట్ చేస్తాం. కరెంట్ లయబిలిటీస్ అంటే బ్యాంక్ సంబంధించినవి. కరెంట్ లయబిలిటీ టెంపరీగా కొన్ని లయబిలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ జిఎల్ గ్రూప్ లోకి వస్తాయి. ఓకేనా? జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవి జిఎల్ గ్రూప్స్. నెక్స్ట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది? ఈ షీట్ కదా, అది ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషన్ షీట్ ఉంది కదా, చూడండి. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ జిఎల్ గ్రూప్స్ అయిపోయింది. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? OB53 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ టీ కోడ్. ఇక్కడ ఉన్నవన్నీ ఇంపార్టెంట్ టీ కోడ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ OB62, define GL group OBD4, retain earnings account OB53. What it mean by retain earnings account? Retain earnings account is a vehicle. Retain earnings means it's like a vehicle. With help of retain earnings account, we can move this year closing balances to next year opening balance. Net profits, net losses, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తుంది. ఓకేనా? డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీ నీడ్ టు క్రియేట్ ది రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక వెహికల్ అనమాట. వెహికల్ అనుకోండి, వెహికల్ లాంటిది. కంటైనర్ అంటాం. కంటైనర్ ఏం చేస్తుంది? వెహికల్ ఏం చేస్తుంది? గూడ్స్ ని క్యారీ చేస్తుంది. Okay, same to same. Retained earnings account is a vehicle. With help of retained earnings account, we can move this year closing balances to next year as a opening balance. Year lo closing balance ని next year కి opening balance కింద ఫార్వర్డ్ చేయడానికి retained earnings account అనేది ఉపయోగపడుతుంది. Retained earnings account అంటే ఏంటి? It's like a vehicle. ఇంటర్వ్యూ క్వశ్చన్ నోట్ చేసుకోవాలి. నేను నోట్స్ ఇస్తాను మీకు దీనికి. OB53 ట్రాన్సాక్షన్ కోడ్ లేదంటే పాత్ ద్వారా వెళ్ళండి. డిఫైన్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53 కిందనే ఉంది. జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేశారు కదా, దాని కిందనే ఉంది. ఇవ్వండి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. యాక్చువల్గా ఎక్స్ ఇస్ ద స్టాండర్డ్. ఈవెన్ ప్రాజెక్ట్ లో కూడా ఎక్స్ అనేది స్టాండర్డ్ ఇవ్వండి.
స్టాండర్డ్ ఎక్స్ ఇవ్వండి. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటి బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటే రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ దేని కిందకు వస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకు వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 100 నెంబర్. ఈ నెంబర్ ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఇవ్వండి 100 ఇచ్చారా? ఎంటర్ చేయండి. ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. పైన చూడండి, పైన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ట్రాన్సాక్షన్ చూసారు? ట్రాన్సాక్షన్ BIL అంటే ఏంటి? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ దిస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ టు నెక్స్ట్ ఇయర్ యాజ్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం మూవ్ చేస్తాం. ఓకేనా? నెంబర్ ఇవ్వలేదు. 100 ఇది ఒక GL అకౌంట్ అండి. 100 ఇట్ ఈస్ నథింగ్ బట్ GL అకౌంట్ నంబర్. ఓకేనా? కర్సర్ వేరే చోట వేరే బాక్స్ లో క్లిక్ చేయండి. ఎంటర్ సేవ్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తుంది, డోంట్ వరీ, సేవ్ చేయండి. లాస్ట్ లో ఎల్లో మెసేజ్ చూసారా? ఇట్లా వస్తే మీనింగ్ ఏంటి? ఎల్లో మెసేజ్ వస్తే లాస్ట్ లో గో ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్ ఎట్లయినా చెప్పచ్చు. ఎంటర్ సేవ్ చేయండి. సేవ్ చేశారా? అది అయిపోయిందా? క్లియర్. ఇది అన్నమాట రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ 80 కోడ్ లో చేస్తారు. 80 కోడ్ OB13 లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అది OB13 ఇంపార్టెంట్ టీ కోడ్. డిఫైన్ GL గ్రూప్ OBD4 లో GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఇంపార్టెంట్ టీ కోడ్. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేషన్ ఏటీ కోడ్ లో చేస్తాము. OB53 గుర్తుపెట్టుకోండి. OB53 రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేషన్. OB53. ఓకేనా? నెక్స్ట్ షీట్ కొంచెం ఇంకో షీట్ ఉంది కదా. ఐఎమ్ సారీ, ఒకసారి SAPలోకి వెళ్ళండి. OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇది ఎవరో బాగా చేస్తున్నారు స్క్రీన్ షేరింగ్. ఎవరు పేరు? కోటి గారా? వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఇట్లా చేయాలండి, ఇట్లా చేయాలి ఫాస్ట్ గా. ఇలా చేస్తే ఇలాంటి స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ముందే చెప్తున్నాను. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూసారా? ఎక్కడ ఉంది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? చూడండి 100 అదే 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 సెలెక్ట్ చేయండి. అలా సేల్స్ గ్రూప్ పైన అదే చూసారా? ఈ నెంబర్ తీసుకున్నాం మనం 100. ఇది ఒక GL అకౌంట్ క్రియేట్ చేయాలి. మనం చేయలేదు, తర్వాత చేద్దాం. 100 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది ఇక్కడ నుంచి నెంబర్ తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మేట్ ఉంది కదా. చూడండి మనం ఏం చేసాము, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. తర్వాత మీకు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేసేసాం. అయిపోయింది. వాటి మీన్ బై GL అకౌంట్. GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం. GL అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై GL అకౌంట్ తర్వాత GL అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? GL అకౌంట్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్. క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్ ఇవన్నీ కూడా GL అకౌంట్స్. మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మీకు డెబిట్ సైడ్ GL కావాలి, క్రెడిట్ సైడ్ GL కావాలి. ఆ GL అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. శాలరీ పే చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఐఎమ్ సారీ, శాలరీ పే చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పే చేశారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇలా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ ఒక GL కావాలి, క్రెడిట్ సైడ్ కూడా ఒక GL కావాలి.
కాబట్టి ఈ జిఎల్ అకౌంట్స్ అనే మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? కిందకి రండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకి రండి. ఏంటి? ఒక జిఎల్ గ్రూప్ ఇది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ అంటే చేయండి అక్కడ. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ ఇది. ఇది మనం OBD4 లో క్రియేట్ చేస్తాం. OBD4 లో క్రియేట్ చేస్తాం మనం. తెలుసు కదా, OBD4 లో క్రియేట్ చేస్తాం. OBD4 లో నంబర్ రేంజ్ ఎంత ఉంది? OBD4 కి చెక్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ నంబర్ రేంజ్ ఏమి ఇచ్చాము? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ జిఎల్ గ్రూప్స్. వెరీ గుడ్. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉందా? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎందుకు యాడ్ అవ్వలేదు? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఆ గ్రూప్ యాడ్ అవ్వలేదు అనుకుంటా. పైకి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అది కాపీ చేయండి. ఆ లైన్ మొత్తం అక్కడ ఇది ఎందుకు లాస్ట్ లో ఎక్స్పెన్సెస్ దాకా ఎందుకు? అవి కాదు, ఓన్లీ నెంబర్ వరకే తీసుకోవాలి. వెళ్ళండి. ఇన్వెంటరీలోకి వెళ్ళి యాడ్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంట్రోల్ V, కంట్రోల్ Z అనండి. మీరు కాపీ చేయటం అనేది ఫస్ట్ కూడా కాపీ చేసేసారు. అక్కడ అకౌంట్ గ్రూప్ దగ్గర ADNG ఇవ్వండి. ADNG తీసేయండి. నేమ్ దగ్గర అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని టైప్ చేయండి. అక్కడ తీసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అక్కడ తీసేయండి. ఫ్రమ్ నెంబర్ ఎంత ఇచ్చారు చూడండి. 400 300 నుండి 400 ఎంత? 400 390. ఎంటర్ సేవ్. ఇది చేయలేదా ఏంటి? యాడ్ అవ్వలేదా? సేవ్ చేయండి. యాడ్ అవ్వలేదు, కాపీ అవ్వలేదు. అది కానీ చేయండి. చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చాం మనం ఇక్కడ? 400 300 నుండి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ అనేది మనం డిఫైన్ చేయాలి. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నోట్ చేయండి. ఫస్ట్ చూడండి, 400 300 రెంట్ అకౌంట్ కి ఇస్తాను, ఇవ్వండి. నెక్స్ట్ శాలరీ అకౌంట్ కి ఏమి ఇస్తున్నాను? 400 301, 400 302, 400 305. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్రియేట్ చేసే జిఎల్ అకౌంట్స్ అన్నిటికీ కూడా జిఎల్ గ్రూప్ లో తీసుకున్న నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ తీసుకున్న నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైంది? ఈ పాయింట్ మీకు అర్థమైందా? ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అర్థమైందా మీకు? జిఎల్ గ్రూప్ లో మనం ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం. సో ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ అనేది ఇవ్వాలి మనం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కి నంబర్ ఎంత ఉంది? జిఎల్ గ్రూప్ నంబర్ ఎంత ఉంది? వెళ్ళండి. కరెంట్ అసెట్స్ 200 100 వెళ్ళండి.
200 100 కరెంట్ అసెట్ జిఎల్ గ్రూప్ లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. 200 100 200 102 101 200 103 200 104. క్లియరా? అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. మనం ఫస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. క్లియరా? అర్థమైందా లేదా? అది సో జిఎల్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FS00. సేవ్ చేయండి. జిఎల్ అకౌంట్ క్రియేషన్ టైప్ చేయండి, నోట్ చేయండి. ఇది ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ నుండి ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అవుతుంది. జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? మాస్టర్ డేటా. జిఎల్ మాస్టర్ నోట్ చేసుకోండి. జిఎల్ మాస్టర్, జిఎల్ అకౌంట్ క్రియేషన్ FS00. సో FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాము. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అది ఆ క్లాస్ మండే చెప్తాను. ఇక్కడ నుండి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, మండే చెప్తాను మీకు. క్లియర్? అర్థమైందా? ఇంతవరకు డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమైందా? సార్ రాజరత్నం సార్. చెప్పండి సార్. రిటర్న్ ఎర్నింగ్ క్రియేట్ చేసాం కదా సార్ మనం, దాంట్లో ఎంట్రీ ఏం పోస్ట్ చేయం కదా సార్? లాస్ట్ ఇయర్ ఉందా, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతే కదా సార్? అవునండి, అవును. ఓకే సార్. అది మనం బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ మీకు తెలుస్తుంది దాని గురించి. ఓకే సార్, ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? మెటీరియల్ ఇస్తామన్నారు సార్. చెప్పండి. మెటీరియల్ ఇస్తామన్నారు సార్. నేను మల్లికార్జున. ఓకే, అవునవును, మెటీరియల్ ఇస్తానని చెప్పాను కదా. 1 minute సార్. రేపు ఎల్లుండి క్లాస్ లేదా సార్? టుమారో, డే ఆఫ్టర్ టుమారో హాలిడే అండి. మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి 2 days, ఓకేనా? అదే సర్వర్ యాక్సెస్ ఎలా సార్? సర్వర్ కి 1000 పే చేయాలండి. పే చేస్తే మెయిల్కి వస్తుంది మీకు. అంటే మీకే పే చేయాలా సార్? మీరు నాకు చేసేయండి, నేను చేసేస్తాను. మళ్ళీ మీరు అమీర్పేట వెళ్ళటం అదంతా మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు నాకు పేమెంట్ చేస్తే మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మండే టైమింగ్స్ సేమ్ టైమింగ్ అండి, సేమ్ టైమింగ్. మీకు ఒక నేను చెప్తాను, ఒక 3 days వరకు సేమ్ టైమింగ్, తర్వాత చేంజ్ అవుతుంది. ఓకేనా? మాక్సిమం 3 days వెయిట్ చేయండి చాలు. మీకు ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పుడు? యాక్చువల్గా 7 classes ఏనా? సరే, ఓ పని చేద్దామండి. ఇంకా మనకి ఎంట్రీ పోస్ట్ అయిన తర్వాత ఇస్తానండి మెటీరియల్. చాలా ఉంటుంది, అది టైం పడుతుంది. మీకు ఎంట్రీ పోస్ట్ అయిన తర్వాత ఇస్తానులేండి మెటీరియల్. ఒక 3 days లో పర్వాలేదా? మెటీరియల్ అర్జెంట్ ఏం లేదు యాక్చువల్గా అయితే. ఒక 3-4 days తర్వాత రిమైండ్ చేయండి. మండే వద్దు, ఈరోజు ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి. ఎందుకంటే అవన్నీ ఓపెన్ చేసి చూపించాలి, చాలా టైం పడుతుంది. సరే, మనం మీకు మండే ఇస్తానులేండి. మండే కాదు, మండే అవుతుందా? ఓకే, మండే ఇచ్చేస్తాను. మండే ఎంట్రీ పోస్ట్ చేసేద్దాము. ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మీకు ఇస్తాను, మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 1 minute. మీకు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో తెలియాలండి. డెబిట్ బీకామ్ వాళ్ళు అయితే మీకు ఐడియా ఉంటుంది. చాట్ బాక్స్ లో ఒక చిన్న ఇమేజ్ పోస్ట్ చేశాను, చూడండి. అవి
కొన్ని అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా ఫార్వర్డ్ చేశాను, అవి చదవండి, మీకు అర్థమైపోతుంది. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఇంతవరకు చదవండి. సాటర్డే సండే కదా, ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, డోంట్ వరీ. క్లియర్ కదా? అవన్నీ చదవండి. మెటీరియల్ మీకు, నాకు యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఫుల్ కోల్డ్ ఉంది, నాకు మాట్లాడలేకపోతున్నాను. మండే రోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్.